ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు గుడ్ మార్నింగ్ వీడియో. ఇదిగో మా ఇంట్లో చేపలు కానీ ఈరోజు స్పెషల్ ఏంటి అని అనుకోవచ్చు. 31st. హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి. నా ఛానల్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఈ సంవత్సరం, కొత్త సంవత్సరం నుంచి అందరం సంతోషంగా ఉండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ నేనైతే నా స్టైల్లో చేపల పులుసు చేస్తున్నాను. మన తెలంగాణ స్టైల్లో చేపల పులుసు. ఇగో కొరమేను చేప. ఇగో కొంచెం పులుసు కాబట్టి చిన్న చిన్న కొట్టిస్తే ముక్క మెత్తగా అవుతుంది అని చెప్పేసి కొంచెం 1 ఇంచు మందం అయితే ముక్క కొట్టించిన. 3 కిలోలు చేపలు ఇవి. మా పిల్లలు చాలా మంది ఉన్నారు కదా, 20-30 మంది, మొత్తం 40 మంది అవుతాం ఈరోజు. అంటే ఇది ఒకటే కాదు, మటన్ వండిన, చికెన్ వండిన, బగార్ రైస్ చూపిస్తా అవి కూడా. అయితే ఇంతసేపు వీడియో తీసే వాళ్ళు లేరు. ఇంకా నేను ఒకదాన్ని, నేను మా ఇంటి దగ్గర ఉన్నా నేనే, ఇక్కడ ఉన్నా నేనే అని చెప్పేసి వీడియో తీయలేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఒక నా మన్మరాలు వచ్చింది, వీడియో అయితే తీస్తుంది, అందుకని చూపిస్తున్నా. దీనికి కావాల్సిన వంట పదార్థాలు ఏంటంటే చూపిస్తా. చేపల పులుసు కావాల్సినవి ఇగో నేనైతే ఇట్లా ఉల్లిగడ్డ, చింతపండు, జీలకర్ర, మెంతుల పిండి, కొత్తిమీర, పుదీనా, గరం అన్నీ దీంట్లోనే వేసి మగ్గించిన, నూనె వేసి, కారం కూడా ఇంట్లోనే వేసిన. ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ పడతాను. ఇంకా కొంచెం ఆనియన్, పచ్చిమిరపకాయలు తాలింపులో మళ్ళీ కొంచెం వేస్తాం. వేసి తర్వాత మనం గింజ ముందల వామ నలిసి వేస్తాం. వామతో చేపల కూడా మస్తు టేస్ట్ అవుతుంది. ఒకసారి తిని చూడండి, కావాలని చేస్తాం. దీంట్లోకి అన్నిటికీ చికెన్కు, మటన్కు, చేపల కర్రీకి మొత్తం కలిపి ఇదేంటో తెలుసా, చింతపులుసు, పచ్చి చింతపులుసు. దీన్ని ఏమేం చేస్తానో చూడండి, ఇప్పుడే చేస్తా. ఓకేనా, అన్నీ చూపిస్తాను చేసుకుంటా. ఇగో నిప్పులు లేవు కదా మనకి కాల్చుకోవడానికి, పచ్చి పులుసుకు అసలు నిప్పులలో కాల్చి తీసుకుంటే ఉల్లిగడ్డ వేసి సూపర్ ఉంటుంది. అయితే నేను ఇట్లయితే గ్యాస్ మీద కాలుస్తాను. నిప్పులలో కాల్చేది గ్యాస్ మీద అయితే కాల్చినప్పుడే. ఇదంతా ఇట్లా ఉంది ఏంది అని అనుకోకండి, మాకు పిల్లలు చాలా మంది ఉన్నారు, వంట ఎక్కువ కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. వంట అంతా అయినాక చదివేసుకొని మళ్ళీ కూడా వీడియో మా కిచెన్ ఎట్లా ఉందనేది కూడా చూపిస్తాను. ఓకేనా, ఇదైతే ఇప్పుడు చూడండి. ఇగో ఫ్రెండ్స్, ఈ విధంగా కాల్చాలి పచ్చి పులుసుకి అయితే. ఇగో 2 ఎల్లిపాయలు కూడా కాల్చిన, పచ్చిమిర్చి, ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నా, పులుసు తాలింపు కడాయి పెట్టుకున్నా. ఇగో నేను మనకి చేపలలో కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. ఇగో మెంతులు, వామ, ఆనియన్, చింతపండు అయితే డ్రై. ఓకేనా, మెంతులని ఈ రకంగా ఇప్పుడు అక్కడ చూపించిన కదా, ఇగో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు జీలకర్ర, మెంతులు వేయించుకొని ఇంకో ఈ రకంగా రావాలి పొడి. ఇట్లా వస్తే చేపల కూర టేస్ట్. అసలు వాసన చూస్తుంటేనే ఎట్లా అవుతుందంటే ఇప్పుడే ఈ పొడే తినేయాలంత స్మెల్ బాగా వస్తుంది. ఎందుకంటే 2 కలిపి దంచిన కదా, అంత బాగా వస్తుందండి. నేను ఇంట్లోనే దంచేస్తాను. కొన్ని కాల్చుకున్నాను చెప్పినా కదా పొయ్యి మీద. మనకు ఇక్కడ నిప్పులు లేవు కాబట్టి ఇగో కొంచెం ఇట్లా చేసి ఇగో ఇట్లా వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్, ఉప్పు, బెల్లం ఈ రకంగా వేసి ఇళ్ళనైతే ఇగో పచ్చిపులుసు వేసేసి చేయి పెట్టను, చేయితో చెంచాతో కలుపుతాయి, ఎందుకంటే బాగోదు అట్లా వెళ్తే. ఇవన్నీ వేసిన కదా, ఇగో కాల్చి మిరపకాయలు, ఉల్లిగడ్డ, ఉప్పు అన్నీ పిసికి ఇగో కలిపిన తాలింపు చేస్తే ఇక. ఓకేనా ఫ్రెండ్, పచ్చిపులుసు ఇగో జీలకర్ర, ఆవాలు, ఇవి కలుపుకునే దినుసులు. ఇగో ఒక ఎండిన మిర్చి అయితే 5-6 తీసుకున్నా, ఎందుకంటే పచ్చిపులుసులో మిర్చి ఉంటే అందరికి ఇష్టమేను. ఇవైతే 5-6 తీసుకున్నా, ఇంకేసిన
ఓకేనా. కొత్తిమీర, అల్లం పేస్ట్, కర్లా నీళ్ళే అట్లా ఉంటుంది అన్నట్టు. అయింది తాలింపు. ఇంకో లాస్ట్కు చిటికెడు పసుపు. ఓకేనా, అది పడగదు. అయిపోయింది. ఇగో పసుపు తాలింపు. నా స్టైల్ అయితే ఇది పచ్చిపులుసు చేయటము. మీరందరూ ఎలా చేస్తారు ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే మీకు నచ్చినట్టయితే కూడా, నేను చేసింది మీకు నచ్చితే కూడా కామెంట్ పెట్టండి. మీరు ఎలా చేస్తారు కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు ఉప్పు, కారం, బెల్లం జరిపిందో చూస్తాను. ఆహా, అసలు వేరే లెవెల్ ఉంది. సూపర్ అంటే సూపర్. కావాలంటే కొంచెం పార్సల్ కూడా చేస్తాను. చికెన్, మటన్ ఉన్నప్పుడు పచ్చి పులుసుతో తింటే సైడ్కు అసలు ఆ టేస్టే అలాగుంటుంది. ఇక తెలంగాణ అంటే స్పెషల్ మనకి ఇట్లా. ఓకేనా ఫ్రెండ్. ఇగో ఇదైతే ఇగో మిక్సీ పడదామని ఇగో మూత అయితే పెడుతున్నా. చేపల పులుసు గ్రేవీ రావాలని, మనకు చిక్క రావాలంటే ఇగో ఇట్లా చేసుకోవాలి. ఆనియన్, చింతపండు ఉడికిచ్చి ఇట్లా చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్. ఇగో చేపల కూర గిన్నె పొయ్యి మీద పెడుతున్నా. ఆయిల్ అయితే పోస్తున్నా. ముద్దమంత అంటే ముద్దమంత ఏం కాదు, చేపలకు సరిపడా. హాయ్ ఫ్రెండ్. ఇగో చేపల కూరకు నేనైతే ఇవన్నీ వేస్తాను. ఇగో ఇలాచి, లవంగాలు, షాజీరా, కస్తూరి మేతి, పువ్వు, ఆకు, చెక్క. నేనైతే ఇవన్నీ వేస్తాను. ఇవన్నీ వేస్తారా అనుకోవచ్చు మీరు, కానీ వేయాలి. ఎందుకంటే అవి చేప కాబట్టి కౌసు రాదన్నమాట. పచ్చిపులుసు ఇక ఇవన్నీ కాదు ఇక కాటి ఇవన్నీ ఆనియన్ వేసుకొని ఇగో ఇలా కలపాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ రావాలి మంచిగా. మొత్తం అంత అల్లం పేస్ట్ వేసుకున్నాం. వేసుకొని కలుపుకోవాలి. ఇక పచ్చి వాసన పోయే వరకు ఇట్లా కలపాలి. చేపల కూరలో అసలైన మీకు చెప్పలేదు, లాస్ట్కి చెప్తా. దింపే ముందర వేయాలి, అది ఇప్పుడు వేయొద్దు, లాస్ట్కి చెప్తా. మరి మీరు వేస్తారా వేయరా నాకు తెలియదు. నేనైతే కంపల్సరీ వేస్తాను. అంత ఎర్ర కావాలి. అట్లయితే ఉల్లిగడ్డ మంచిగా టేస్ట్ అవుతుంది అన్నట్టు. అంత బ్రౌన్ కలర్ కావాలి దేనికైనా, చికెన్కైనా, మటన్కైనా, చేపలకైనా, దేనికైనా. ఇందాక చేసి పెట్టినాయి కదా మసాలా, ఇది ఇప్పుడు ఇంట్లో పోసేస్తున్నా. మసాలా కూడా ఇట్లా నూనెలు ఉడకాలి. ఉడికినాక నీళ్ళు పోసి బాగా మసాలా ఇచ్చి చేప ముక్కలు వేసుకోవాలి. ఇది నూనెలు ఉడికింది కదా, ఆల్రెడీ ఫస్టే నూనెలు ఉడికించిన, మళ్ళీ కొద్దిసేపు నూనెలు ఉడికింది కదా. ఇంకా ఇట్లా చుట్టూ మొత్తం ఇట్లా అంచులు కడుక్కోవాలి. ఇక ఇంకా ముక్కలు వేయలేదు. పులుసు మసడానికి మూత పెడుతున్నా. ఇట్లా మసాలాలే చేపల పులుసుకు. ధనియాల పొడి, తర్వాత ఇట్లా కలపాలి. వేసి ఒకసారి
చేపల మసాలా వేసి కలపాలి. ఇవేంది ఇంత కుండ పెట్టుకుని అనుకునేవు, నేను చాలా మంది ఉన్నాను అందుకని ఎక్కువ రోజు అదపావు గిన్నెలు కనబట్టి ఇవాళ 10 కిలోల గిన్నెలు కనబట్టి అనుకోకండి. ఓకేనా ఫ్రెండ్? ఫ్రెండ్ చేపలు అయితే ఇట్లా వేయాలి ఒకటొక్కటి దానికి సపరేట్ వేసేయాలి. ముందు ఒకసారి గుమ్మడి వద్దన్నమాట నైట్ వేసుకోవాలి. ఒకసారి కింద మీద వేసుకోవాలి. అంతే, మూతేసాలి. ఎక్కువ కలిపితే చిత్తలు చిత్తలు అయిపోతాయి చేపలు. అయితే ఇప్పుడు జీలకర్ర మెంతులు ఇంకొకటి కూడా ఉంది, అది కూడా చెప్తాను. ఇవ్వాలి కదా. ఇట్లా కలుపుతుంది. చేపలు చిత్తలు చిత్తలు అయితే అనుకోకండి, కావు. ఇప్పుడు ఏం కావు. లాస్ట్కి ఏందో చెప్పినా కదా. ముత్యమంత వామ 2 ఎల్లిపాయలు పోయితే దంచుకోవాలి. దంచుకొని వేసుకోవాలి. ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది. పెట్టుకోవాలి అంతే. ఇంకా చేపల పులుసు అయితే రెడీ. ఓకేనా? ఇప్పుడు ఇంకా వేరే ఐటమ్ ఇస్తారండి. మటన్ వండిన పొద్దుగా అలా ఏం చేసిన మా పిల్లలకి ఇలా జనవరి 1 అని పరమాణం చేసిన చూడండి. ఎంత బాగుందంటే. ఎట్లుంది చందన? బాగుందమ్మా, చాలా బాగుంది. శ్రావణి ఎట్లుంది? స్వీటు బాగుందా? పొద్దుగా 1/2 కేజీ బియ్యం, కేజీ బెల్లం, లీటర్ పాలు. సూపర్. ఇంకా పచ్చి పులుసు, మటన్కు చికెన్ కాంబినేషన్ పచ్చి పులుసు. ఇగో ఇది ఇది బగారా రైస్. నేనైతే ఏం వేయను, మసాలాలు ఒక్కటే మామూలుగా వేసి చేస్తా. అవన్నీ వేయటం నాకు ఇష్టం ఉండదు. కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. చికెన్ ఓకేనా ఫ్రెండ్? ఈరోజు వంటలు మావి ఇవి. 31st స్పెషల్ ఇవి మా వంటలు. నా చేతిలో మసి పడుతుంది.